మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏలేరు రిజర్వేరు వరద వల్ల కిర్లంపూడి మండలం చాలా ఎక్కువగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సుమారు ఒక 8 గ్రామాలు ముంపుకు గురైతే పూర్తిగా ఆయకట్టు అయితే 75% ఆయకట్టు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ వరి ఊడిపోయి ఉంటుంది. అదంతా కూడా వరద ముంపు వల్ల చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ రిజర్వేర్ యొక్క పరిస్థితి కూడా చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఇదిలో ఇన్ఫ్లోస్ 45,000 పైబడి ఇన్ఫ్లోస్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే 23 టీఎంసీల వాటరు రిజర్వేర్లో నిల్వ ఉంది. పైనుంచి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 35-40,000 క్యూసెక్లకి పైనుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని దృష్ట్యా చూసుకుంటే మనం రిజర్వేర్ సేఫ్ను ముందు ప్రధానంగా చూసుకోవాలి. ఆ రిజర్వేర్ సేఫ్ను చూసుకుని ప్రతి గంటకి 2 టీఎంసీలు 2,000 క్యూసెక్లు ప్రతి గంటకి కూడా కిందకు వదులుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ 28,000 క్యూసెక్ల నీటిని కిందకు వదలడం జరుగుతుంది. ఈ రాత్రి మీద కూడా ఇంకా ఒక 5-6,000 క్యూసెక్ల నీరు కిందకు వదిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విపత్తుకర పరిస్థితులను ప్రజలు దృష్టిలో పెట్టుకుని మరి సేఫ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వం అన్ని రకాలుగానే రిస్క్ చేసి ఇవాళ అన్ని ఏర్పాట్లు చేస్తూ వాళ్ళందరికీ కూడా సేఫ్ ప్రదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి అన్ని రకాలుగానే కూడా ఆదుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉంది. ప్రజలు దానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను. తర్వాత దీని యొక్క నష్టాలన్నింటినీ కూడా బేరీ చేసుకుని వాళ్ళ ఆర్డీఓ గారు అయితే ఉదయం నుంచి కూడా కిర్లంపూడి మండలంలోనే ఉన్నారు. అలాగే కలెక్టర్ గారు రావడం జరిగింది, జేసీ గారు రావడం జరిగింది. అలాగే మా నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలోని అలర్ట్ అయి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా వరద బాధితులను ఇబ్బంది కలగకుండా ఆదుకోవాలనేటటువంటి ఆలోచనతో మేము పనిచేయడం జరుగుతుంది. అయితే నేను ప్రజలను వేడుకునేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ బేసిజాలకు పోకుండా ఏదైతే క్యాంప్స్ని మనం నిర్వహించడం జరుగుతుందో సేఫ్లో ఉండేటటువంటి క్యాంప్స్ని ఆ క్యాంపులకు వచ్చి మీరందరూ కూడా సేఫ్లో ఉండాలి అని చెప్పి, సేఫ్ జోన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దానికోసమే ఇవాళ ప్రతి గ్రామం కూడా మేము తిరగడం జరిగింది, తిరిగి ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామాన్ని కూడా ఈ వరదలో పరిస్థితులను చూసి అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక ఈ ఒక్కరోజు గండం గడిస్తే రేపటికి వరద తగ్గేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ ఒక్కరోజు మాత్రం ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.